ఎమ్మెల్సీకి గెలవడం అంటే డబ్బులు ఉంటే సరిపోద్ది, దొంగ హామీలు ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నాను. కానీ అది కాదు. ఇప్పుడు నిజమైన ఎమ్మెల్సీ గెలిచాక ఏం చేస్తానంటే నిన్ను 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 మీ అందరినీ దత్తత తీసుకొని మీ అందరినీ బాగు చేస్తాను. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కాదనే కొమర్షియల్ చూసామా లేదా? సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేసా. నేను కొడితే అదోలా ఉంటారు వాళ్ళు వీళ్ళు చెప్పడం, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఇప్పటివరకు కోమటి చెరువు సిద్దిపేట మోడల్ గానే మా అందరికి పరిచయం. అవునన్న. ఇకపై ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా పరిచయం కాబోతున్నారు. అవునన్న. ఆల్ ది బెస్ట్ ముందుగా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కోమటి చెరువుకి వచ్చిన వాళ్ళు ఆ అందాలను కానీ అట్మాస్ఫియర్ ని కానీ చూడడానికి వచ్చేవాళ్ళు ఎంతమందో, వెంకట్తో సెల్ఫీ దిగడానికి కూడా వచ్చేవాళ్ళు అంతమంది. అవునా? అయితే ఇప్పుడు మరి అక్కడ జాబ్ చేస్తున్నారా అన్న? అయితే స్టార్టింగ్ కొమర్షియల్ దగ్గర నేను పనిచేసినప్పుడు ఏమైందంటే అక్కడ వాచ్మెన్ గా నేను ఎంట్రన్స్ టికెట్లు ఇచ్చేవాడిని, 10 రూపీస్ టికెట్స్. అయితే నాకు కొమర్షియల్ ప్రమోట్ చేద్దామన్న ఉద్దేశంతో ది వెరీ ఫస్ట్ డైలాగ్, మమ్మల్ని తక్కువ వేస్తున్నావారా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని డైలాగ్ చేసినాను. సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని మంచిగా చాలా మందికి సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అనేది మంచిగా కనెక్ట్ అయింది. చాలా మంది సపోర్ట్ చేసి ఆదరించారు అన్న. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వెంటనే కొమర్షియల్ చూసామా లేదా అని ఇట్లా పోకిరి డైలాగ్ స్పూఫ్ చేసిన, అది కూడా మంచిగా వైరల్ అయింది. చాలా మంది నాకు సపోర్ట్ చేసిర్రు, మంచి అప్రిషియేట్ చేసిర్రు. చాలా మంది వచ్చి నాతో ఫోటోలు దిగడం. అయితే కొంతమంది ఏమన్నా, నేను కొమర్షియల్ చూడడానికి రావట్లేదు, కేవలం మిమ్మల్ని కలవడానికి వచ్చినాం, నీతో ఫోటోలు దిగడానికి వచ్చినామని ఫోటోలు దిగడం ద్వారా ఇక అక్కడ అందరు నా కొలీగ్స్ కూడా వీని వల్ల డిస్టర్బ్ అవుతుంది, ఇక జాబ్లకే తీసేయాలని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. నా వల్ల డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు వద్దంటే నేను మానేసినాను. డిస్టర్బ్ అవడం నాకు అర్థం కాలేదు. ఒక కళాకారుడు చూడడానికి వస్తున్నారు జనాలు, దానివల్ల టికెట్స్ మంచిగా మీరు అన్నట్టు మంచిగా ప్రమోట్ అయింది, బిజినెస్ కూడా పెరిగింది. యాక్చువల్గా ఇక వాళ్ళ నియమాలు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వేరే ఉన్నాయి, ఇక నేనే మానేసిన. అంటే ఒక ఏరియాకి ఒక అప్లాజ్ రావడానికి బయట నుంచి తెచ్చి పెట్టుకుంటారు జనరల్ గా థింగ్స్ కానీ ఏమైనా వెరైటీస్ కానీ. మీరు అక్కడే మట్టిలో మాణిక్యంలాగా మీరు రెడీమేడ్ గా ఉన్నారు కదా, మిమ్మల్ని కాదనుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇక కామన్ గా నాకు అనిపించింది అన్న, హానెస్ట్ గా చెప్తున్నా. ఏంటంటే మన సమాజంలో కూడా ఒకళ్ళు బాగుపడితే జెల్లెస్ అయితే ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా. నా కొలీగ్స్ కు బహుశా నా పైన జెల్లెస్ ఉంది అని నేను భావించినాను. ఎందుకంటే ఏ కారణం లేకుండా కంప్లైంట్స్ చేయడం, ఫోటోలు దిగితే అసలు నేనైతే టికెట్ లేకుండా ఎవరిని పంప, ఫోటోలు దిగడం అంటే అభిమానంతో దిగుతారు, దానికి కూడా వాళ్ళు ఈడ్చి అసూయ ఉందన్న. ఇప్పుడు అక్కడ జరిగిన అవమానం ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ వరకు మళ్ళీందా? అంటే అక్కడ జాబ్ వెంటనే వాళ్ళు తీసేస్తా అనగానే నేనే బంద్ చేసిన, మానేసిన. ఐ స్టాప్డ్ వర్కింగ్ దేర్. వాళ్ళు చెప్పగానే వెంటనే ఎంపీకి పోటీ చేసిన. చేయగానే 1264 ఓట్లు పడ్డాయి. వాళ్ళు అంతమంది కూడా నాకు అభిమానంతో ఓటేసిరన్న, రూపాయి వంచకున్నా కానీ వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా నన్ను పట్టభద్రులు విద్యావంతులు ఆదరిస్తారన్న బలమైన నమ్మకం ఉందన్న. మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారా? అవునన్న. ఏ గుర్తు మీద పోటీ చేశారు? అప్పుడు హెల్మెట్ సింబల్ వచ్చిందన్న. ఇండిపెండెంట్ గా హెల్మెట్ సింబల్ వచ్చింది. 40 సీరియల్ నెంబర్ 43 ఉండే అన్న. మంచిగానే 1200 మెంబర్స్ 1264 ఓట్స్ వేసింది అన్న. చాలా హ్యాపీ. ఓకే, అంటే ఏ ప్రచారం లేకుండానే? ఏ ప్రచారం లేదన్న. అసలు పాంప్లెట్లు ఓటు వేయడానికి కూడా రూపాయి లేదు. నిరుపేదరికం కూడా కాదు, ఇంకా మంది కటిక దరిద్రం. అయినా కానీ ఒక విద్యావంతుడు సామాన్యుడు ముందుకు రావాలి అని నన్ను ఆదరించిన వాళ్ళకు నేను ఐఎమ్ ఆల్వేస్ కృతజ్ఞుడు అన్న వాళ్ళకి ఎప్పుడు. గ్రేట్ గ్రేట్. సరే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ ఊరు ఎక్కడ? మాది సిద్దిపేట అన్న. అయితే అమ్మగారు నాన్న పెళ్ళిళ్ళ చెఫ్ అన్న, వంట చేస్తాడు. ఇక అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఒక అక్క ఒక చెల్లె. అక్కనేమో అక్క చెల్లెకి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నన్ను ఇక ఇంగ్లీష్ మీడియం చదివించారు ఒక్క కొడుకునని. అమ్మ ఎక్కువ గారాబం ఎక్కువ నాకు, ప్రేమపూర్వకంగా చూసుకుంది. ఇక నేను ఇంకా సాధించాలి, వాళ్ళను మంచిగా సంతోష పెట్టాలి. కానీ ఇప్పటికీ ఇంకా వాళ్ళు అదే బాధపడుతుంటారు. ఇంకా సిద్దిపేట మోడల్
వీడు అమ్మ కూడా అన్నది మొన్న ఎమ్మెల్సీగా ఇట్లా పోటీ చేస్తున్నా అంటే చదువుకున్న వాళ్ళు అయితే ఆదరిస్తారా, నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి ముందుకెళ్ళు అని. ఫ్రాంక్లీ ఇప్పుడు సిద్దిపేట కానీ ఏ ప్రాంతం కానీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది స్పెషాలిటీ అనేది. బట్ సిద్దిపేట అంటే ఇప్పుడు రెండే ఫేమస్, ఒకటి హరీష్ రావు, ఒకటి వెంకటేష్ కదా. అవును సార్. మరి కలిసారా హరీష్ రావు గారిని? సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందినాక అదే టైంలో అమ్మగారు నేను వెళ్ళి కలిసినాం. సార్ బ్లెస్సింగ్ తీసుకున్నాం, సన్మానించిండు, కలిసినాం, మనం ఆప్యాయంగా పలకరించినాం. ఓకే, మరి మీకు ఏ విధంగా ఏమన్నా ఎంకరేజ్మెంట్ కానీ ఏదన్నా దొరికిందా? ఎంకరేజ్మెంట్ అంటే నేను సైకిల్ పైన వీడియోలు చేయడం చూసి పరేషన్ బాయ్ సిమ్రాన్ అన్న ఉన్నాడు కదా, ఓకే, అన్న హెల్పింగ్ నేచర్తో వీళ్ళకి సైకిల్ ఉంది పాపం, హెల్ప్ చేద్దాం అని ఒక స్కూటీ 1 lakh ఇస్తా అన్నాడు ఫస్ట్ ఇమ్రాన్ అన్న. వద్దని చెప్పిన, అయితే ఏమన్నా గుర్తులాగా ఇస్తా, మెమొరీ లాగా ఉంటుంది నీకు అని స్కూటీ కొనిచ్చిన. ఇమ్రాన్ అన్న మోడల్ అయినందుకు ఇమ్రాన్ అన్న ఒక స్కూటీ కొనిచ్చింది. ఓకే, మంచి పని కదా, అంటే ఒక ప్రతిభకు దక్కిన గౌరవం. ఓకే, కమ్ టు ఎమ్మెల్సీ. ఎవరు ఇచ్చారు ఐడియా మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీకి పోటీ చేశారు కదా, అసలు ఏంటి మీ ప్రాసెస్, ఎలా జరిగింది అప్పుడు? ప్రాసెస్ అంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నాకు మంచిగా అంటే అందరు ఆదరిస్తారు, సామాన్యుడిని, నిరుపేద కుటుంబం, చదువుకున్న విద్యావంతుని, నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒక కొటేషన్ అంటాడు, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని. ఎందుకంటే మనం ఒక మంచి డ్రీమ్ను కలిగి, నాకు ఒక డ్రీమ్ ఉంది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి నువ్వు ఒక ఐఏఎస్ క్రాక్ చేసిన ఎట్లుంటుందంటే కొంత పరిధి మట్టుకే నువ్వు సర్వీస్ చేయగలుగుతావు. అదే పొలిటికల్గా వస్తే అది నోబెల్ ప్రొఫెషన్, విస్తృతంగా చాలా సేవ చేయొచ్చు అన్న ఒక దృఢమైన సంకల్పంతో నచ్చిందన్న. ఎంపీగా కూడా 1264 ఓట్లు అంటే నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఏంటంటే విద్యావంతులు అందరూ నన్ను బలపరుస్తారన్న దృఢమైన నమ్మకం నాకుందన్న. ఇప్పుడు మరి ఎంపీగా మీరు సాధించిన ఏవైతే ఓట్లు ఉన్నాయో అవి మిమ్మల్ని బాగా సంతృప్తినిచ్చాయి అంటున్నారు. అంటే వితౌట్ నోయింగ్ యూ, అంటే వెంకటేష్ అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా వేసారంటారా ఓట్లు? అంటే ఇక వీడియోలు దాదాపు అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు, ఒకసారి బాలలత మేడం కూడా వాయిస్ ఇచ్చింది. అప్పుడు అందరు కూడా ఏమనుకున్నారు అంటే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను వీడియోలు చేసేటప్పుడు కూడా అందరు చాలా మటుకు మోడల్ అనేది స్క్రాపే అనుకోరు. ఎప్పుడైతే ఫారినర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లొకేషన్ గురించి, అప్పుడు కూడా వాళ్ళకు ఒక మంచి భావన వచ్చింది. ఈ వీడియోలు అందరు చూసిన వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం నా పట్ల కలిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నాపై నమ్మకం ఉంచి చేసిన వాళ్ళకు నేను ఆల్వేస్ గ్రేట్ఫుల్. వాళ్ళే వేసిర్రని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే డెఫినెట్గా రూరల్గా చాలా స్ట్రాంగ్గా ఎవరైనా కూడా ప్రచారాలు చేసుకుని ఉంటారు. మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు పట్టభద్రులు డెఫినెట్గా హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, అవునా? మరి వీళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీ టార్గెట్స్ ఏంటి, మీరు చూస్ చేసుకున్న? నాకైతే అన్న ఇప్పుడు ఆ ప్రచారం చేయడానికి ఒక పాంప్లెట్ కొట్టియాలన్నా, ఒక ఫ్లెక్సీ కొట్టియాలన్నా నా దగ్గర ఆనెస్ట్ చెప్తున్నా రూపాయి కూడా లేదు. 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్న. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు సపోజ్ మేము ఎక్కువ వెంటనే ఒక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే డబ్బులు పంచంది ఓట్లు పడే అనే రోజులలో ఉన్నాం సహజంగా. కాకపోతే నేను అనుకుంటున్నా ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా, అంటే ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు దాన్ని బట్టి అంధకారంలో ఎలక్షన్స్ అప్పుడే ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమయ్యే వాళ్ళు మాయమాటలు నమ్మి వాళ్ళు పట్టభద్రులు అంధకారంలోకి పోవద్దంటే నన్ను ఎన్నుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రచార సాధనం నాకు ఒకటే అన్న, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా తప్పితే నాకు ఏం లేదు. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా అందరికి రీచ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దానికి పొలిటికల్ ఫండింగ్ అంటే ఇప్పుడు ఖర్చు పెట్టి అన్ని జిల్లాలలో కూడా మీటప్లు పెట్టి క్యాంపెయినింగ్ చేయాలంటే అంత లేదన్న. సోషల్ మీడియా ద్వారా అందరికి రీచ్ అవుతా, ప్రతి ఒక్క పట్టభద్రులకు రీచ్ అవుతా అన్న నమ్మకం ఉందన్న. ఖచ్చితంగా ఓట్స్ కూడా పడతాయని భావిస్తున్నాను. ఓకే, అంటే మీకు ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? వెంకటేష్ గారికి నేను ఓటేయాలి అనే ఒక పట్టభద్రుని ప్రశ్నకి ఒకటే అన్న, నేను ఇది హానెస్ట్గా చెప్తున్నా. అంటే దీని ముందు చిన్న యాడింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా చెప్తారు అంటే నేను అన్ని
ఫెసిలిటీస్ కానీ నేను చూసుకుంటాను, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా నేను ఉంటానండి, ఇవందరూ చెప్పేవి. ఇవి దాటుకొని వెంకటేష్ గారి వరకు నేను వెళ్ళాలంటే ఏంటి? ఒకటన్నా ఏంటంటే నేను 100 ఫ్యాక్ట్ అంటే హానెస్ట్గా చెప్తున్నా ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు తిరిగి హామీలు ఇచ్చి పట్టభద్రులకు లైబ్రరీ స్టడీ హాళ్ళు ఇంకా స్కిల్ సెంటర్లు వాళ్ళకు సమస్యలు ఏమి ఉన్నా తీరుస్తా అవి ఇవని హామీలు ఇచ్చి నెరవేర్చిన వాళ్ళు ఉంటారు. కానీ నేను మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక కూడా మీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఒకటైతే నేను 100% చెప్పగలను, ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఎమ్మెల్సీ మీరు అందరు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా గెలిచినాక నేను మీ గడప గడప ఎలక్షన్ ముందు ఎట్లా క్యాంపెయినింగ్ అయితే తిరుగుతారో అట్లా ప్రతి పట్టభద్రుడి గడప గడపకు తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాను. ఏంటంటే ప్రశ్నించడం అనే కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రశ్నించడం అనే కాకుండా పరిష్కరించే దిశగా నేను అడుగులేస్తాను. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు ఎంఏ ఇంగ్లీష్ రైట్? అవునండి, ఎంఏ ఇంగ్లీష్. ఇప్పుడు పట్టభద్రునిగా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు అంటే అదే ఒక గ్రాడ్యుయేట్గా సవాళ్ళు ఇప్పుడు నిరుద్యోగం అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లాగో అది ఉంది, ఇప్పుడు సమస్య అంటే తెలిసింది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మెటీరియల్ కానీ ఇప్పుడు లైబ్రరీలు ఉంటాయి, కంప్లీట్ మెటీరియల్ అందుబాటులోకి తేవడం, స్టడీ హాళ్ళు. ఇప్పుడు వైన్స్ ఒక మండలంలో మన ఒక డిస్టిక్లో ఎన్ని అయితే ఉంటాయో ఆ విధంగా స్టడీ హాల్ తీసుకొచ్చి కంప్యూటర్స్ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు కంప్యూటర్స్ అందుబాటులోకి తెచ్చి వాళ్ళు కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం కొరకు ఫ్రీ మెటీరియల్ అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, చాలా నాలెడ్జ్ సంపాదిస్తారు. అందరికీ గవర్నమెంట్ జాబులు రాకున్నా అందరికి కల్పించలేమని అంటాం, సహజంగా కల్పించలేకున్నా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సబ్సిడీ ఉండే లోన్స్ ఇవ్వడం, ఈ విధంగా పట్టభద్రులు యువతకు మేలు చేస్తే అసలు ఈ డ్రగ్స్ అనే పెనుభూతం అనేది ఉండదు. యువత ఇప్పుడు సమస్య ఎదుర్కొంటుంది దేశం మొత్తం. అలాంటి అసలు ఆ సమస్య డ్రగ్స్ అనే భూతం అనేది ఉండనే ఉండదు. యువత పట్టభద్రులందరికీ మేలు జరుగుతుంది. 100% నా ద్వారా నేను అయితే మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ అనే విధానం ఇండియాలో కేవలం 5 to 6 స్టేట్స్లో ఉందనుకుంటా. అవునన్నా, అంతేనా? 6 స్టేట్స్లో ఉందన్న. ఓకే, అది ఆర్టికల్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 169 ప్రకారం అన్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ మన లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ద స్టేట్స్ అన్న ఆర్టికల్ 169. 6 స్టేట్స్ ఉన్నాయన్న, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ 6 స్టేట్స్లు ఉన్నాయన్న. మళ్ళీ 5 టైప్స్ ఉంటాయన్న. 5 టైప్స్ అంటే టీచర్స్ ఎమ్మెల్సీ అంటే టీచర్లు ఎన్నుకునేది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునేది, ఇంకోటి గవర్నర్ నామినేట్ చేసేది, ఎమ్మెల్యేస్ ఎన్నుకునేది, లోకల్ అథారిటీస్, ఇట్లా 5 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అన్ని స్టేట్స్ కాకుండా కేవలం 6 స్టేట్స్లోనే దీన్ని కంటిన్యూ చేయడానికి కారణాలు ఏమంటారు? కారణాలు అంటే యాక్చువల్గా మెయిన్ అయితే అందరికి తెలిసిందే, పార్టీలో ఉన్న రాజకీయ అంటే వాళ్ళకి ఏం పదవులు ఇట్లా రాని వాళ్ళు కూడా ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడానికి అంటారు. మెయిన్ అయితే అదే రీజన్ అయితే అదే ఉంటుంది అన్న, రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడానికి. ఓకే, ఇప్పుడు ఒకరిని సంతృప్తి పరచడానికి ఇలాంటి అంటే ఇది ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయడం కరెక్టే అంటారా మరి? అంటే ఈ 6 స్టేట్స్లో ఉంది వాస్తవానికి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ డబ్బులు ఇదంతా, మిగతా స్టేట్స్లో అయితే లేదు. కాకపోతే అంటే ఈ 6 స్టేట్స్లో కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇప్పుడు సపోజ్ నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన అనుకో, సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయడం ద్వారా ఇట్లా జస్ట్ ఏంటంటే ఎలక్షన్లప్పుడు కనబడి మళ్ళీ తర్వాత కనుమరుగై మాయమయ్యే రకం కాకుండా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటూ అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తే మాత్రం చాలా సంతోషం అన్నది బెటర్. అంటే శాసన మండలి ద్వారా మీరు మీ గొంతుకని వినిపిస్తారా? అంతేనా? గొంతుకు వినిపించడం మాత్రమే కాకుండా వాళ్ళతో మమేకమై పట్టభద్రులతో మమేకమై వాళ్ళ సమస్య తెలుసుకుంటూ
నా టెన్యూర్ ఉండేంత వరకు కూడా నేను వాళ్ళతో పాటు తిరుగుతూ సర్వీస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసిన టైంలో అంటే మీకు ఏమన్నా పక్క వాళ్ళు కానీ భయాలు చెప్తా ఉంటారు కదా, మీకు ఎందుకు వెంకటేష్ అట్లాంటి ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటి అంటే ఎందుకు నువ్వు పోటీ చేస్తున్నావు బీదరికమ్మ అని అన్నారంట. అంటే నాతో కూడా అన్నారు. ఇంకా రీసెంట్గా నేను అంటే అమ్మ వాళ్ళతో అన్నారట. ఏమని అంటే మీరు పేదరికము, మీరే అసలు మీ దగ్గరనే ఏం లేదు, ఇంకా వేసుడు అవసరమా, మేము కరోడు పద్దం డబ్బులు ఉన్న వాళ్ళమే వేస్తలేము అంటే. ఇప్పుడు రాజ్యాంగము ఇచ్చిన ప్రకారం సామాన్యుడు ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కు పోటీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి ఫర్ బెటర్ సొసైటీ కొరకు యువత ముందుకు రావాలన్న. యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఇంపార్టెంట్లీ ఇంటూ పాలిటిక్స్ ఫర్ బెటర్ సొసైటీ. కాబట్టి ఒక 60 ఏళ్ళకు అంత అయిపోయినాక నేను వచ్చి సర్వీస్ చేస్తా అనడం కంటే యువ దశలోనే వచ్చి మనము సర్వీస్ చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో వచ్చిందన్న. పట్టభద్రులు అందరూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఆశీర్వదిస్తారు, ఓటేస్తారు అనుకుంటున్నాను. అదొకే, నేను అడిగింది ఏంటంటే ఎంపీగా మీరు పోటీ చేసే తరుణంలో ఇంట్లో వాళ్ళకి పక్కన వాళ్ళు చెప్పిన భయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అన్నారట. ఎమ్మెల్సీ అప్పుడు కూడా మొన్న అమ్మగారికి ఫోన్ చేసి మా నాన్ననైతే తిట్టని రోజులు లేదు. అమ్మగారు అంటే అమ్మతోని నాన్నతోని అన్నారట. నాన్న అయితే ఫుల్ తిట్టడమే. ఇక అమ్మగారు నా ప్రయాణంలో ఎంపీ అప్పుడు కూడా నాకు అమ్మనే బలం, సపోర్ట్గా ఉంది. అంటే నామినేషన్ వేసినప్పుడు అక్కడ తిరగాల్సి ఉంటుంది కదా, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వాళ్ళు చెక్ చేయడానికి, అట్లా అదంతా ప్రయాణం అంతట్లో అమ్మ తోడుగా ఉంది, నాకు బలంగా ఉంది. ఇక ఇప్పుడు మొన్న రీసెంట్గా మా నాన్నతో కూడా తిట్టిరట. అరే మీరు పేదరికము అవసరమా మీవాడు అని తిట్టిరట. కానీ చదువుకున్న యువత నేను చేసేది సమాజం గురించి ఆలోచిస్తున్నా. నేను దేశం కావాలి, నాకు మంచి భవిష్యత్తు ఉండాలి, బెటర్ సొసైటీ ఉండాలని నేను చేస్తున్నా. కానీ నేనేదో దొంగతనాలు లేకుంటే డ్రగ్స్ మాఫియాలు ఇవి చేస్తలే. అట్లాంటివి కాకుండా నేను మంచి వైపే అడుగులు వేస్తున్నా. అందులో ఇక కొందరు తిడతారు, వాటన్నిటి కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఈ జర్నీలో ఫ్యామిలీ కాకుండా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఇచ్చిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరన్న, మా అమ్మగారు తప్పితే ఎవ్వరు లేరన్న. అన్ని విధాలుగా అంటే ఒకటే యాక్చువల్గా సపోర్ట్ అనేది ఏంటి, ఫినాన్షియల్ సపోర్ట్. అది ఒక్కటి ఉంటే. ఫినాన్షియల్ సపోర్ట్ అంటే మీరు అన్నట్టు గుర్తు ఒక విషయం అన్నారు. నేను ఫోన్పే నెంబర్ పెట్టిన ఎంపీ అప్పుడు. నామినేషన్ వేయడానికి కూడా రూపాయి లేదు, పని కూడా మానేసిన. ఎవరన్నా ఫోన్పే నెంబర్లకు నాకు డబ్బులు కొడతారేమో అని పెట్టినా కానీ ఎవ్వరు కూడా 1 రూపాయి కొట్టలేరు. కానీ బ్యాలెట్ బాక్స్లో మీకు 1200 ఓట్లు పడ్డాయి. 1200 ఓట్లు పడ్డాయి. ఓట్ల రూపంలో నన్ను ఆదరించారు. అది ఒకటి ఏంటంటే ఫోన్పే డబ్బులు కొట్టలేదని నేను బాధపడడం అని కాదు, కానీ డబ్బులు ఏంటంటే కొట్టలేదు. ఇంకోటి ఏంటంటే కొట్టాలని కూడా లేదు, మీకు వీలైతేనే కొట్టచ్చు లేకుండా లేదు. కానీ మళ్ళీ ఇంకోటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమొస్తా అంటే డబ్బుల గురించే ఫోన్పే పెట్టిండు, డబ్బుల గురించే ముంగటికి వచ్చిండు అని అదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి నేను డబ్బుల గురించి రాలేదు. అదేంటంటే నాకు కొంచెం నామినేషన్ ఖర్చుల గురించి అయితే అని వచ్చినా, కానీ నా మెయిన్ ఎజెండా ఏంటంటే ఫర్ బెటర్ సొసైటీ. అంటే ఇంత మీకు నాలెడ్జ్ ఉంది, ఇంత చదువుకున్నారు, ఏదైనా పార్టీ దగ్గర ట్రై చేయలేదా మీరు? నాకేంటంటే ఏ పార్టీ దగ్గర ఫండ్ ఉంటుంది, మీ దగ్గర టాలెంట్ ఉంది, అంటే రెండు కలిస్తే బాగుంటుంది కదా. అవును. అయితే ఎవరైనా పిలిచారా? ఏ పార్టీ నుంచి కూడా అంటే పిలిచి ఆఫర్ అయితే ఏం రాలేదు. ఇంకోటి ఏంటంటే నాకు పలానా పార్టీ ఇందులో అది అని ఏది లేదు. నాకు XYZ ఇతర పార్టీలు అని నేమ్స్ లేదు, కానీ వాటి వైపు మొగ్గు చూపడం అని కాదు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఒక ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది, ఒక సామాన్యుడు గెలిచిండు, సమాజం గురించి ఆలోచిస్తుండు అన్న ఒక విప్లవాత్మకమైన మార్పును తేవడానికి నేను అతడే ఒక సైన్యం అన్నట్టు నేను కొన్ని సైన్యం లాగా ముందుకెళ్తున్నా. అది బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇంట్లో మీ నాన్నగారే ప్రోత్సాహం లేదు కదా అంటే ఇక మా నాన్న తిట్టే తిట్లు నాకు అవి ప్రశంసల వర్షం లాగా భావిస్తా, బ్లెస్సింగ్స్ లెక్క భావిస్తా. జనరల్ గా అంటే ఏ మీనింగ్ లో ఉంటుంది ఆయన టోన్ మిమ్మల్ని తిట్టేటప్పుడు? మనకెందుకు, మనం పేదరికం కదరా, ఒక పూట తింటే ఇంకో పూటకు ఎట్లా అని ఆలోచించే దుర్భర పరిస్థితి పేదరికం, కటిక దరిద్రం.
మరి ఇంత దరిద్రంలో నుంచి అంటే నేను అక్కడ ఒక విషయం చెప్పిన, అబ్రహాం లింకన్ మహనీయుడు, ఆయన ప్రభావం నా పైన ఉంది. ఆయన్ని కూడా సామాన్య స్థితి నుండి చరిత్ర సృష్టించిండు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. ఇట్లా మనము మహనీయుల ప్రభావం మన పైన ఉంటుంది కాబట్టి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, సవాళ్ళను స్వీకరించాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ మీకు నాకు అర్థమవుతుంది కానీ నాకు అర్థం కాదు కదా, అబ్రహాం లింకన్ అదంటే ఆయన తిట్టి ఇక కొన్నిసార్లు అలాగే కంటిన్యూగా తిట్టి వదిలేసిండు. అంటే సరేనా ఇక నువ్వు అనుకుంటున్నావు కదా సమాజం దేశం గురించి, సొసైటీ బెటర్ సొసైటీ గురించి అనుకుంటున్నావు కదా అని, సరే లాస్ట్. అంటే వేరే వేరే సాధించడం వేరు, పొలిటికల్గా అంటే మీకున్న సిచ్యువేషన్కి స్టెప్ తీసుకోవడం వేరు. అంటే మీ నాన్నగారు మీతో తిడతారేమో కానీ బయట ప్రౌడ్ మూమెంట్ అయితే ఉంటుంది, ఆయన ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్రౌడ్ ఉంటుంది. అంటే ఇంకేంటంటే సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిండు, పర్వాలే మంచిగా ఊరికి పేరు తెచ్చిండు అని ఉంటుంది లోపల సంతోషం. ఓకే, ఇప్పుడు కొమర్చెరులో అంటే మీరు జాబ్ రిజైన్ చేసి అన్నారు కదా, ఇప్పుడు మరి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ అంటే మొన్నటి వరకు అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇట్లా టీచింగ్ చేసిన అన్నట్టు, స్టడీ అవర్స్ కానీ టీచింగ్ కానీ ఇట్లా పార్ట్ టైం, అంటే ఇంట్లో అడగకుండా డబ్బులు అడగడం కంటే మన ఖర్చుల మందం అని. ఇక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక మాట చెప్పాలంటే నెక్స్ట్ నామినేషన్ వేయడానికైనా చిన్న చిన్న పాంప్లెట్లు కొట్టియాలన్నా, అంటే పెద్ద మొత్తంలో కొట్టియకున్నా కానీ కొంచెం అయినా కానీ ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది కాబట్టి పార్ట్ టైం స్కూళ్ళల్లో స్టడీ అవర్స్ టీచింగ్ అట్లా చేస్తుంటాం. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 83 83.6 83K. ఓకే, అది ఒక్కటి సరిపోతుంది మీకు? అంటే 83K నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ, మీరంతా నా ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మీరందరూ నా బలగం, నా బలం, మీ సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు మరి సిద్దిపేట నుంచి ఒక ఉప్పెన బయలుదేరుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎంపీ టైంలో, ఇప్పుడు ఇంకొంచెం ఉధృతంగా ముందుకెళ్ళాలని చూస్తుంది. మరి సిద్దిపేట అంటే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అంటే మరి వీళ్ళ బ్లెస్సింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుంది ఖచ్చితంగా. నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు ప్రతి ఒక్కరు మీరందరు నా బలం, నా బలగం, మీ ఆశీర్వాదం నాకు ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడినే ముందుకు వస్తున్న విద్యావంతుని కాబట్టి మీరు నన్ను ఆదరించండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరిచినట్లయితే ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటా. మీ సమస్యలే నా ఎజెండా, వాటిని పరిష్కరిస్తా. ఎలక్షన్స్ అయిపోయాక మీరు నన్ను గెలిపిస్తే ప్రతిరోజు కూడా మీ గడప గడప తిరుగుతూ మీ సమస్యలు తెలుసుకుంటా. మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలి, ఉన్నది అని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఇప్పుడు పాలిటిక్స్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అబ్రహాం లింకన్. ఓకే, మన లోకల్ తెలంగాణలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పొలిటీషియన్ ఎవరు లేరా? అంటే నాకు ఇది మానవులో ఎప్పుడు చదువుతూనే ఉంటాయి కదా, మార్టిన్ లూథర్ కింగ్, చె గువేరా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ని తీసుకోండి ఎగ్జాంపుల్, తెలుగు రాష్ట్రాలు మంచి పాయింట్ చెప్పారు. కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఎన్నో అంటే స్టార్టింగ్ ఛాలెంజెస్ ఫేస్ చేసిండు, సొంత డబ్బులతోని ప్రజలకు ఎంతో మేలు చేసుకుంటా. మొన్న 100/100 స్ట్రైక్ రేట్, 21 out of 21. సార్ పవన్ కళ్యాణ్ సార్ ఎట్లాగో యువత మీద ఒక ప్రభావం ఉంటుంది, అందులో నేను ఒక్కడిని, నా పైన కూడా ప్రభావం ఉంది. ఎందుకంటే సార్ ఎప్పుడు బెటర్ సొసైటీ గురించి కలలు కన్నాడు, సక్సెస్ అయ్యిండు. నేను కూడా ఖచ్చితంగా ముందు సక్సెస్ అవుతాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందా తెలంగాణలో? ఉందంటారు అన్న. మరి మీరెందుకు ట్రై చేయకూడదు? అంటే నా ఓటు మున్సిపల్లో ఉందన్న, సిద్దిపేట మున్సిపల్ అయితే కౌన్సిలర్ అట్లా ఉంటుంది, విలేజ్. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మన సర్పంచ్ మూడింటికి గ్రామంలో ఉన్నారు. గ్రామంలో ఉంటే మీరు ట్రై చేసేవారు? ట్రై చేద్దాను కానీ ఇక మున్సిపల్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా బలపరుస్తారన్న దృఢమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీరు మామూలుగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మూవీస్ కానీ? రీడింగ్ బుక్స్ అన్న. ఓకే, టు గెయిన్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉండాలని బుక్స్ రీడింగ్ చేస్తా, చాలా విషయాలు నేర్చుకుంటుంటా. మీకు ఇష్టమైన బుక్ ఏంటి రిపీటెడ్గా చదివేది? రిపీటెడ్ అంటే ఇదే, ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివినా, ఇప్పుడు చదువుతున్నా,
ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఎప్పుడు మరణిస్తూనే భారత ఉండాలి. రాజ్యాంగం అనేది అంటే ఇప్పుడు మీ సబ్జెక్ట్ సంబంధించి నేను అనేది జనరల్ గా మీరు బుక్స్ యొక్క రిఫర్ చేస్తా అంటున్నారు కదా, ఓకే. మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన బుక్ ఏది? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మన ఎంకే గాంధీ, సత్యశోధన. చాలా బుక్స్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు గెలిస్తే కనుక అంటే ఇండియాలో మీరు చూడాలనుకుంటున్న ఒక అద్భుతమైన మార్పు ఏంటి పొలిటికల్గా? పొలిటికల్గా అంటే అదే అన్న, క్లీన్ పాలిటిక్స్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, డెమోక్రసీ అనేది అందరికి తెలిసిందే. అది అంటే గ్రౌండ్ రియాలిటీలో అది ఉండలేదేమో అన్న ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే క్లీన్ పాలిటిక్స్, ప్రజల గురించి పరితపించాలి, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలి అనే ఒక. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోనే కదా ఉండేది. ప్రజలు అంటే నేను ఎవరిని గవర్నమెంట్ వచ్చినా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. అయితే మీరు అన్నట్టు ఉంటారు, ప్రజల గురించి పనిచేస్తారు, ప్రజల గురించి చేస్తారు అనేది ఓకే. కాకపోతే నేనేంటంటే నా నెల జీతం కూడా పట్టభద్రులకే ఖర్చు పెడతా, నిస్వార్థంగా ఏం సంపాదించుకోలే అని ఏం కూడా సంపాదించుకోలేని కొందరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం మీకు తెలిసింది, ఆయన చనిపోయినప్పుడు కూడా చూస్తే అక్కడ ఆయన ఏం సంపాదించుకునే లేవట, బుక్స్ ఉన్నాయంట, 2 వేసుకునే కోట్లు, షూస్ అవే ఉన్నాయంట. అట్లా నేను ఏంటంటే నిస్వార్థంగా దేశానికి సేవ చేయాలి అన్న ఒక మంచి నినాదంతో వస్తున్నా. అట్లా అంటే నాది ప్రత్యేకత అది. ఇప్పుడు సిద్దిపేట నుంచి ఎలా వచ్చారు? ఇమ్రాన్ అని ఇచ్చిన స్కూటీ మీదే వచ్చిన. అవునా? ఎందుకంటే అంత దూరం నుంచి మధ్యలో లాక్కుంటా స్కూటీ మీద, బ్యాక్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు అలా లాక్కుంటూ వచ్చిన. మీరు మ్యారీడా? సింగిలే. నా అందమైన ముఖానికి ఎవరన్నా అంటే జోక్లు అంటున్నా, జస్ట్ ఫన్గా ఎవరన్నా ఓకే అయితే ఐఎమ్ రెడీ టు మింగిల్ అని అంటున్నా. మళ్ళీ మీరు కామెంట్లలో వేసుకుంటారు ఎమ్మెల్సీ అని, మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, జస్ట్ ఫర్ ఫన్గా చెప్తున్నా. ఇంకా సింగిలే అన్న. మరి అంటే నువ్వు సిద్దిపేట మోడల్గా చాలా ఫేమస్. అప్పుడే మోడల్ అయినాకనన్నా ప్రపోజల్స్ వస్తాయి అనుకున్నా కానీ ఒక ప్రపోజ్ చేయలేదు. నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ బుక్ అయి ఉంటారు ఎవరో ఒకరితో. అట్లా ఎవరు కూడా నాలాగా దొరుకుతలేదు, అంటే సింగిల్ అనే వాళ్ళు దొరుకుతలేదు. పోయి ట్రై చేద్దాం అనుకుంటే ఆల్రెడీ నోవే అంటే రిజర్వ్డ్ అయిపోతుంది. సినిమాలు చూస్తారా? చూస్తాను. ఎక్కువ ఏంటంటే మహేష్ బాబు సార్ నా ఫేవరెట్ హీరో. అంటే పోకిరి డైలాగ్ కూడా స్పూఫ్ చేసిండన్న. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చాము, చెప్పండి మరి మీ ఫ్యాన్స్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా, సిద్దిపేటలో అంటారా బాబు అనే డైలాగ్ కూడా మంచిగా వైరల్ అయిందన్న. అది జగడమే అని అలా రన్నింగ్ చేసిందన్న. ఇంకా మహేష్ బాబు డైలాగ్స్ ఏమైనా చెప్పండి మీ స్టైల్లో, మోడల్ స్టైల్లో. అవే డైలాగ్స్ సేమ్ అట్లే ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా. నేను మాట్లాడడానికి వచ్చినా కాబట్టి మనస్ఫూర్తి కొట్టట్లే. నేను కొడితే అదోలా ఉంటుందని వాడు వీడు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నైస్ నైస్. సో మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ మీరు. సో ఇంకా మీ ఏం చేస్తుంటారు మామూలుగా ఇంట్లో? ఇంట్లో అంటే ఇదే అన్న, ఇక అమ్మ ఇక నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇక కోడలి పిల్ల కూడా లేదు కాబట్టి ఇక మొన్న ఒక వీడియో పెట్టిండన్న, అమ్మ మిరపకాయలు తొడిమలు తీస్తుంది కరపొడి బట్టి ఎందుకని. తొడిమలు తీసుకుంటా ఇంట్లో మనం బయట గంటలు టైం వేస్ట్ చేసే బదులు అమ్మ వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఒక మెసేజ్తో చేసిందన్న. అమ్మకు ఇంట్లో చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఉంటాను. ఇప్పుడు వెంకటేష్ గారిని కదిలిస్తే ఒకవైపు పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, ఒకవైపు మంచి కామిక్ అది కూడా ఉంది కదా. ఇల్లు అయితే మాది చాలా రేకులు ఇల్లే అన్న, మోడల్ అయినా కానీ మా పరిస్థితి అట్లే ఉంది. మీరు అన్నట్టు ఒక అంటే ఎప్పుడు ప్రతి సమస్య నవ్వుకుంటూ ఎదుర్కోవాలి అన్నట్టు, ఒక అంటే ముఖం పైన చిన్నగా ఉండాలి అన్నట్టు ఉంటా. కానీ ఇది ఇంత మోడల్ అయినా కానీ ఇల్లు మాత్రం రేకులు ఇల్లే, అది వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది అన్న. మరి ఇప్పుడు ఇంత మోడల్ అయ్యి ఇంత మీ లీడర్స్ కలిసి ఉన్నారు, ఎవరు కూడా ఎలాంటి సహాయం చేయలేదా? ఒక మోడల్ అయినందుకు ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చింది తప్పితే ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు మరి ఈ 4 జిల్లాల్లో తిరిగి ప్రచారం చేస్తారా, లేకపోతే సిద్దిపేటకే పరిమితం అయిపోతున్నారా? 4 జిల్లాలు కూడా ఇక సోషల్ మీడియానే మనకు సాధనం. ఈ 4 జిల్లాలు కూడా తిరుగుదాం అనుకుంటున్నా. సిద్దిపేటలో అయితే మా అమ్మగారు నేను కొన్ని స్కూళ్ళల్లో టీచర్లకు చెప్పినాం, తిరిగినాం. ఇంకా మిగతా 4 జిల్లాలు కూడా తిరుగుతామన్న. మెయిన్ ఏంటంటే నాకున్న సాధనం సోషల్ మీడియా కదా అన్నయ్య. ఓకే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ కానీ మీ ఉత్సాహం కానీ చూసి ఏ పార్టీ నుంచి అయినా మీకు
ఓకే, రండి బ్రదర్ మా దాని నుంచి పోటీ చేయండి అంటే మీరు ఎలా స్పందిస్తారు? అండ్ నేను స్వతంత్రంగానే పోటీ చేసి అంటే ఇండిపెండెంట్గా నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని నిరూపించుకోవడం తప్ప ఏదో విధంగా గెలిచి ప్రజల దగ్గర అవుతా అని లేదా? ప్రజలకు దగ్గర అవుతా. మీరు అన్నట్టు ఆఫర్ వస్తే స్వీకరించి అలా ఏంటంటే ఇప్పుడు ఏదైనా XYZ ఏదైనా తీసుకోండి. వాళ్ళ కొన్ని అంటే నియమాల ప్రకారం మనము చేయాల్సి ఉంటుంది. అది ఇది ఉంటుంది. స్వతంత్రంగా అంటే మనం ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజలకు మరింత దగ్గర అవ్వచ్చు అన్నట్టు. ఒక పార్టీ అన్నా ఉంటే ఇంకా మీకు అది వేరేలా ఉంటుంది కదా. ఈ ఇప్పుడైతే ఇక ఇండిపెండెంట్ అన్న భావనే ఉంది. ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకొని ఆ! ఓకే, బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా అంతేనా? తర్వాత తెలిసి అడుగుతారేమో మీ ఢిల్లీకి ఏం కావాలి. అట్లా అట్లా ఒకటి ఇంకోటి ఏంటంటే సైనికుడు మూవీలో కూడా మహేష్ బాబు సార్ చాలా శ్రీమంతుల్లో కూడా సొసైటీకి మంచిగా అంటే యువతకు ఇన్స్పిరేషన్ గా అందుకే కనెక్ట్ అయ్యారు. అట్లా ఖచ్చితంగా అట్లా ఆ విధంగా సర్వ్ చేస్తా. మళ్ళీ గుండె ఆపరేషన్లు చేయించడమైనా ఖచ్చితంగా నేను కూడా సేవ ఒక సర్వీస్ అనేది చేయడమే నా పని, నా ధ్యేయం అన్నట్టు నేను మీతో మమేకమైంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మీ స్టాంప్ పడేలాగా మీరు మీ ప్లాన్స్ ఏంటి? అంటే మీరు చేసుకోవాలనుకున్న ఐ మీన్ నేను ఇవి చేస్తా అన్నట్టు. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ కి సమస్యలు తెలుసుకుంటా గ్రాడ్యుయేట్స్ దగ్గర. తెలుసుకోవడం ఏంటి? ఓకే, తెలుసుకోవడం అంటే ఫస్ట్ ప్రతి గ్రాడ్యుయేట్ నాకు కొటేషన్ వల్ల అందరిని కూడా తెలుసుకొని గడప గడప తిరిగి మీరు అన్నట్టు ఏం చేస్తారు అని ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వాళ్ళ సమస్య విని పరిష్కరిస్తా. నేను జస్ట్ ప్రశ్నించడానికి గురించే రాలేదు, పరిష్కరిస్తా. ప్రతి ఒక్కరి సమస్యను నేను పరిష్కరించే దిశగా నేను ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకున్నా. అది యాక్షన్లో పెడతా. నిరుద్యోగులకు సమస్య ఉంటుంది, ఉద్యోగం లేకపోవడమే కదా. ఉద్యోగం లేకపోవడం ఓకే. ఇప్పుడు ఉద్యోగం లేకపోవడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకోండి అన్న, ఉద్యోగం లేదు. సపోజ్ మీరు నాకు ఓటేసారు పట్టభద్రుడిగా. మీరు చదివిన చదువుకు సపోజ్ మీరు ఏం చదివారో అది గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి కల్పించలేము కాబట్టి నోటిఫికేషన్లు రావాలని మనం అడుగుతాం. నోటిఫికేషన్లు విడుదల చేస్తారు ఖాళీలను బట్టి. కానీ మీకు ఏంటంటే ఒక లోన్ ఇప్పించడము, లేకుంటే మీ కాళ్ళపైన మీరు నిలబడడానికి నా జీతం సైతం నా శాలరీ కూడా చెప్పిన ఆల్రెడీ ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ధైర్యంగా బ్రతికే విధంగా నేను మెయిల్ చేస్తాను. మీ జీతం కూడా వాళ్ళకే ఖర్చు చేస్తే మీకు ఎలా మరి? నాకేమో ఏదైనా ఒకటి సంపాదించుకొని డబ్బులు వెనకేసుకోవాలనేది లేదు, నిస్వార్థంగా సర్వీస్ చేద్దామని. అది ఓకే. ఇప్పుడు నిజాయితీ పరులు ఇప్పుడు నా జీతం వరకు చాలు అనుకోవడం వేరు, నా జీతం కూడా ఇచ్చేస్తే మీకే లేదు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు శాలరీ మీదే కదా మీరు బతకాల్సింది, అది కూడా ఇచ్చేస్తే అప్పుడు మీకు ఎలా అంటున్నా? మీరు కూడా వాళ్ళకి ఖర్చు పెట్టేస్తే అప్పుడు మీకు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు అంటున్నా? నాకంటే కొన్ని అంటే మీ ఆలోచన మంచిదే. నాకైతే ఓకే ఓకే అన్న, మంచి క్వశ్చన్ అడిగారు. తిండి, షెల్టర్ అది అంటారు కదా, బేసిక్ నీడ్స్ ఉంటే బేసిక్ నీడ్స్ కొరకు మాత్రమే ఉంటాయి. కానీ నేను మరి ఇట్లా కొంతమంది ఇట్లా మీకు తెలిసిందే రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది, కామన్గా అందరికి తెలిసిందే, వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికి రావడం, చాలా కోట్లకు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడం, కోట్లకు పడగలెత్తడం ఈ ట్రెండ్ లాగానే ఉంది ప్రెసెంట్ ట్రెండ్. అలాంటి ట్రెండ్ కాకుండా నా మినిమం బేసిక్ నీడ్స్ మనం పెంచుకొని సరిపెట్టుకొని మిగతా అంతా సర్వీస్. ఇప్పుడు మీరు జనరల్ డైలీ పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా? చూస్తుంటారు. ఫాలో అవుతుంటారా, చూస్తుంటారా? ఫాలో అవ్వడం అంటే అదే ఫాలో అవడం అంటే నేను అనేది ఏంటంటే ఫాలో అవడం అనాలిసిస్. ఇతను మొన్న ఏం చెప్పాడు, ఈ రోజు ఏం చెప్తున్నాడు అనేది ఫాలో. ఓకే, అనాలిసిస్ చూస్తూనే ఉంటారు, ఫాలో అవుతూనే ఉంటారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనకి జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు చూస్తూనే దాన్ని అనుసరిస్తూనే ఉంటారు, ఫాలో అవుతుంటారు. ప్లస్ ఇప్పుడు మీరు అందులోకే కదా స్టెప్. అవునండి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 1 year పాలన వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఒకటి సంతోషించాల్సిన విషయమే. కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వెంటనే భర్తీ చేసి వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇచ్చింది కదా. కాకపోతే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే రైతు భరోసా ఇవన్నీ ఇంకా ఇవ్వలేదు కదా. కొన్ని అవన్నీ కొంచెం ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటి వరకు ఓకే అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్, వెరీ నైస్, వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్ అని కాకుండా కొంతవరకు చేసిండు, ఇంకా కొన్ని చేయాలి. ఇప్పుడు 5 years ప్లాన్ ఉంటుంది కదా, 5 ఏళ్ళు ఎందుకు పెడతారంటారు?
ఎలక్షన్ టు ఎలక్షన్ అది 5 year పంచవర్ష ప్రణాళిక 5 year ప్లాన్ కదా నాది అప్పటి నుంచి. ఎందుకు అంటే 5 ఏళ్ళు ఎందుకు పెడతారు? 2 ఏళ్లలో క్లోజ్ చేయొచ్చు కదా. అంటే 2 ఏళ్ళలో క్లోజ్ చేయకుండా 5 years టర్మ్, అంటే 5 years వరకు వీళ్ళు ఏం చేస్తారు, 5 year ప్లాన్ లో వీళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని ఎన్నుకుంటారు, లేకుంటే వేరే వాళ్ళని ఎన్నుకుంటారు. అయితే 5 years అది మనకు ఫస్ట్ మొదటి పంచవర్ష ప్రణాళికల నుండి అది ఓకే, అదే రూల్ పెట్టారు. నేను అడిగేది ఏంటంటే 5 years ఉంది కదా, 5 years అనేది ఓకే, ఈ 5 years చూసి వీళ్ళని మళ్ళీ ఒప్పుకుందామా తప్పుకుందామా అనేది కదా మెయిన్. అది అంటే నేను ఏమంటున్నాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ దానికి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ 6 years ఉంటుంది అన్న. మీరు ఇప్పుడు వెళ్తున్నారు 6 years. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని కూడా 1 year లో జడ్జి చేస్తే అప్పుడు మీ సమాధానం ఏంటి? అట్లా అంటే ఏంటంటే ఒక మంచిగా సర్వీస్ చేసే, అంటే 1 year లో జడ్జి చేసిన కరెక్టే, కానీ మంచిగా పని చేసినాం అనుకో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు. కాబట్టి ఇక బేస్డ్ ఆన్ అవర్ వర్క్ హౌ వీ విల్ డూ అని అంతే కదా, మనం చేసే పనులను బట్టి వాళ్ళు దే విల్ డిసైడ్. అంటే అప్పుడు మీరు అంటారా అంత 1 year అయిపోయింది ఇంకా నాకు 5 years టైం ఉంది చూడండి అని? డెఫినెట్ గా కదా. ఇక అంటే సహజంగా ఎవరైనా అది అట్లా చెప్తుంటారు, కానీ మనం క్రియాశీలంగా పని చేస్తాం అన్న ఒక సంకల్పంతో వచ్చిన వాళ్ళు అయితే పని చేసుకుంటూనే పోతారన్న. ఇప్పుడు మీరు పట్టభద్రుల ప్రతినిధిగా నిలబడుతున్నారు అవునా? ఇప్పుడు మరి చదువుకున్న వాళ్ళు అంత కరెక్ట్ గా ఉన్నారంటారా? అంటే ఓటేసేది కానీ అంత ఆలోచిస్తున్నారా? ఓటేసే అంటే అసలు ఓటు వేస్తున్నారా? చాలా మంది వేయట్లేదు. అవునన్న, మొన్నటి వరకు అయితే పోటీ పరీక్షలకు ఇప్పుడు వాళ్ళు జనరల్ వీటికే రారు, అంటే అందరని కాదు, కొందరు. ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల మెయిన్ ఎలక్షన్స్. అట్లాంటిది వెంకటేష్ గారి గురించి వచ్చి ఓటేయాలంటే మీరు ఏదో ఒక విధంగా స్ట్రాంగ్ మెసేజ్ అనేది డెలివరీ చేయాలి కదా. అంటే ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు అన్న, మొన్నటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొందరు రాయడం ద్వారా వాళ్ళు, నేను కూడా కొంతమందికి గ్రాడ్యుయేట్స్కి చెప్పిన తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి, తక్కువ ఓటర్ నమోదు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అనే విషయం మీకు తెలియదు కాదు, అందరు నమోదు చేయండి, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇట్లా ఎంఆర్ ఆఫీస్లో కూడా గెస్టెడ్ సంతకం పెట్టి చేయాలి అని నేను పదే చెప్పిన. చాలామంది కూడా చేసుకుంటుర్రు అన్న, వాళ్ళందరూ కూడా నా పైన భరోసా ఉంచారు, రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటారు, ఓటర్ పోలింగ్ కూడా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు ఓట్లు అప్లై చేసుకొని వేయాలి అని కొందరు అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకు కూడా December 9th లాస్ట్ డేట్ అని ఒక వీడియో పెట్టిందన్న. చాలా మటుకు పట్టభద్రులు అందరూ రిజిస్టర్ చేసుకొని నన్ను బలపరచడానికి, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయడానికి కూడా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉన్నారని నేనైతే అంటే నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటున్నారు కదా, అసలు ఎమ్మెల్సీకి ఉన్న అంటే అతను చేయాల్సిన విధులు ఏంటి జనరల్గా? అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, కౌన్సిల్ శాసన మండలి, అందులో ఏంటంటే మన గొంతు వినిపించడం, వచ్చిన ఫండ్స్ ఇవ్వరు అనుకోండి, అడగడం, ఫండ్స్ రాబట్టుకోవడం, వచ్చిన ఫండ్స్ చేత పట్టభద్రుల సంక్షేమానికి ఖర్చు చేయడం, మెయిల్ చేయడం, మెయిన్ గ్రాడ్యుయేట్స్ భవిష్యత్తులో వాళ్ళ ఉజ్వల భవిష్యత్ కొరకై నిరంతరం పనిచేయడం. ఓకే, మరి మీరు ఎంపీకి పోటీ చేసి ఉన్నారు, ఎమ్మెల్యేకి ఎందుకు చేయలేదు? అప్పుడు ఆడ పని చేస్తున్నా కమర్షియల్ కాడక, అంటే వాచ్మెన్గా చేస్తున్నా అన్నట్టు. ఓకే, ఇక అప్పటికి ఇంకా పని పోలే, ఇక వాళ్ళు ఈ పని అవుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతం అని అనుకున్నా. ఇక మెల్లమెల్లగానే కొలీగ్స్ ఫోటోలు దిగుతుండు, వీడియోలు తీస్తుండు, అని లేని రీజన్స్ పెట్టిరు. ఇక ఉపాధి పోగానే నాకు కూడా అనిపించింది ఏంటంటే యువ దశలోనే రావాలి పాలిటిక్స్కి, మరి లేట్ ఏజ్లో వచ్చి రాంగ్ డిసిషన్స్ ఏమో. యూత్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. యువతరం రాజకీయాల్లోకి వస్తే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది, దేశానికి మేలు చేసినట్టు అవుతుంది అని ఒక నమ్మకం, ఒక లక్ష్యంతో. ఇప్పుడు మీరు ఇన్ని ఎలక్షన్స్లో పోటీకి దిగుతున్నారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఎంపీగా చేసినప్పుడు కూడా కొన్ని అంటే బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ ఒక వీడియో వేసిన, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని ఒకటి వేసిన. అయితే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. తర్వాత ఏంటంటే మీరు అన్నట్టు కాంప్లిమెంట్స్ కొన్ని, అందులో కొన్ని కామెంట్స్ చూసిన, సరే తమ్ముడు నువ్వు చదువుకున్న వాడివి, మంచిగా అవగాహన ఉంది, సివిల్స్ ప్రిపేర్ అయినావు కాబట్టి నీకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి పొలిటికల్గా నువ్వు ముందుకు వస్తే సొసైటీ కూడా బాగుంటుంది, నిన్ను ఆదరిస్తారు అని కొన్ని కామెంట్స్ పెట్టారు. అవి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఇప్పుడు మీ స్టార్టింగ్ దాన్ని తీసుకుంటే సిద్దిపేట మోడల్ అనేది
ఇప్పుడు చాలా మంది నిన్న మొన్న వచ్చేసి 1 వీక్లో ఇంటర్వ్యూ, సెకండ్ వీక్లో బిగ్ బాస్, థర్డ్ వీక్లో సినిమా ఛాన్స్ అన్నట్టుగా అయిపోతుంది. మరి మీరు అంత మోడల్ అంత ఫేమస్ అయ్యి మోడల్ అనే పదం ఫస్ట్ మీతోనే వచ్చింది అనుకుంటా. మరి మీకు ఆఫర్స్ ఏం రాలేదా? అయితే జబర్దస్త్ ఒకసారి ఆఫర్ వచ్చిందన్న, మన సద్దామన్ యాదమరాజ్ అన్న టీంలో ఒక ఎపిసోడ్ పోయినా మళ్ళీ పిలవలేదు. అంటే ఒక ఎపిసోడ్ పోయినా ఇక మళ్ళీ అవకాశాల గురించి తిరిగినప్పుడు ఇక మళ్ళీ తర్వాత ఒకసారి బిగ్ బాస్ గురించి అని పోతే ఆడ గేట్ ముంగట గేట్ అవుట్ అన్నారు. ఇక తర్వాత నాకు అనిపించింది అరే అంటే అప్పుడే ఒక్క భావన ఏముండే అంటే ఇక నాకు ఎంటర్టైన్మెంట్ నేను నవ్విస్తున్నా, కామెడీగా డాన్స్ చేస్తున్నా, ఒక మంచి యాక్టర్గా ఉన్నా కదా, మరి నా ఎంటర్టైన్మెంట్ మరింత మందికి చేరుకోవాలి అని నేను అట్లా కామెడీ షోస్, బిగ్ బాస్ అనే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు చేసినాను. కానీ ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు. నాకేంటంటే బెటర్ సొసైటీ అండ్ బెటర్ ఫ్యూచర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కొరకు మంచి నినాదంతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు ఏదున్నా పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఒక మంచిగా పబ్లిక్ సర్వెంట్ లాగా విస్తృతమైన సేవ చేయాలి. సర్వీస్ అనేది నా ప్యాషన్ లాగా, ఎందుకంటే ఇది నోబెల్ ప్రొఫెషన్ పొలిటీషియన్ అనేది అన్నది ఒక మైండ్లో మంచి ఈ లక్ష్యంతో పోతున్నాను. ఓకే, ఇప్పుడు నేషనల్ వైడ్ జమిలీ ఎలక్షన్స్ అని అంటున్నారు కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి నిర్ణయమే. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే బెటర్. ఎట్లా అంటే పొలిటికల్గా ఎలక్షన్స్ అనేది ఖర్చు తగ్గుతుంది, అది తెలిసిన విషయమే. ఖర్చు తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అనేది స్వాగతించదగ్గ నిర్ణయం, చాలా మంచి నిర్ణయం అది. ఎందుకంటే డబ్బులు ఖర్చు అనేది తగ్గుతుంది, అన్ని విధాలుగా బెటర్ అన్నది. ఓకే, ఇప్పుడు చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్, రెడీగా ఉండాలి మరి. సరే, 1 wordలో చెప్పాలి ఆన్సర్. సరే, నేను పొలిటీషియన్ పేరు చెప్తాను, వాళ్ళకి తగిన ఒక లైన్ సెంటెన్స్ చెప్పాలి. ఓకే ఓకే, ఫస్ట్ కేసీఆర్. ఉద్యమాన్ని నడిపించిండు, అమరవీరుల త్యాగం చేసి తెలంగాణ తెచ్చిన, కానీ ఆ ఉద్యమాన్ని ఏంటంటే ఉద్యమ నాయకుడు. రేవంత్ రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కానీ, ఇంకా హైడ్రా అంటే ప్రకృతిని కాపాడుకోవాలని, ప్రకృతి మనల్ని కాపాడుతుందని ముందు సమయస్ఫూర్తితో ముందు జాగ్రత్తగా ఆలోచించి కొన్ని చేస్తుండు కదన్న. చూద్దాం ఇంకా ముందు ఇంకేం చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇక పవర్ స్టార్ సార్ గురించి అంటే ఒక 100/100 స్ట్రైక్ రేట్ మొన్న నిరంతరం ప్రజల భవిష్యత్తు గురించి పరితపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అమ్మఒడి ఆ పథకాలు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసిండండి. పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి చాలా కన్సర్న్గా పనిచేసిండు. ఒక పిల్లలకు విద్యార్థులకు చాలా మేలు చేసిండు. నరేంద్ర మోడీ దేశాన్ని సెక్యూరిటీగా, దేశాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతుండు నరేంద్ర మోడీ సార్. ఓకే, ఇప్పుడు ఈ అన్ని డిఫరెంట్ పార్టీస్ కదా, దేని నుంచి ఆఫర్ వస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? నేనైతే హానెస్ట్గా చెప్తున్నా, రైట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ చెప్తున్నా, ఎక్కడి నుంచి ఆఫర్ రావద్దనే కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక ఎందుకు అలా అనుకుంటున్నారు? మీ భావజాలం నుంచి ఎవరైనా ఇన్వైట్ చేసి వెళ్ళారా? అంటే వెంకటేష్ గారు, మీరు బాగా ఆలోచిస్తున్నారు సమాజం గురించి, మా పార్టీ తరఫున మీరు నిలబడాలి అంటే వెళ్ళరా? ఇండిపెండెంట్గానే ప్రయాణం చేద్దామని ఉందన్న మైండ్లో. అంటే ఏదో ఒక పార్టీ మీ చేతిలో ఉంటే మీ బలం ఇంకెక్కువ పెరుగుతుంది కదా, మీ ఆర్డర్ పెరుగుతుంది. వేరే అంటే దేనికి ఏదైనా ఒక పార్టీ XYZ ఏదైనా ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయి ఉండడం కంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగానే ముందుకు వెళ్దాం, ప్రతి ఒక్కరితోని మమేకమైదాం అన్నట్టు ఇండిపెండెంట్గా వెళ్ళామని ఒక కమిట్మెంట్ ఉందన్న. ఓకే, ఇప్పుడు స్టిక్ ఆన్ కావాల్సింది ప్రజలకు మేలు చేయడానికి కదా, దానికి స్టిక్ ఆన్ అయి ఉంటే మీరు దేంట్లో ఉన్నా నో ప్రాబ్లం కదా. ఓకే, అల్టిమేట్ గోల్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయడమే. మీరు అన్నట్టు చూద్దామన్న మరి ఒకవేళ వెళ్తారు, వెళ్తా. మీ శ్రమను గుర్తించి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు రావడానికి. అంటే చూద్దామన్న, ఫర్ ది బెస్ట్. అంటే నాకైతే లేదు అటు వెళ్ళాలి, జంపింగ్ జపాంగ్ అంటే అటు వెళ్ళడం కంటే ఇండిపెండెంట్ అనేది నా గోల్ అన్న. లెట్ us see what will happen. ఓకే, మనకి జస్ట్ ముందుకెళ్తే బర్రెలక్క
కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఆ. అంటే ఓట్స్ బాగానే పడ్డాయి. అంటే తను మీ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చా? తెలుసా తను? అంటే తను పోటీ చేసిందని తెలుసు కానీ కాకపోతే కామెంట్లలో పెట్టింది నా వీడియోలో కూడా. బర్రెల ఆమెకు సిద్దిపేట మోడల్ కంపారిజన్ లేదు, పొందనే లేదు. సిద్దిపేట మోడల్ మంచి నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేటెడ్ అని చాలా కామెంట్లు కూడా పెట్టారు. చాలా సంతోషించాల్సిన విషయం. నేను ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వడం అయితే కాదు. ఏంటంటే నేను నా సొంతంగానే ఆల్రెడీ అంటే మా నేను చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఓకే, ఇంకా 2-3 తెలిసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా వేసారు ఆల్రెడీ. అప్పుడే ఆమె వేసినప్పుడే వేసారు. ఇట్లా వాళ్ళు కూడా వేసారు కాబట్టి, అంటే వాళ్ళు వేసారని కాదు, ఇంకో ఆమె వేసిందని కాదు, కానీ నాకు కూడా అనిపించింది ఇదే రైట్ టైం యువ దశలో రావాలని. ఎవరిని చూసి ఇన్స్పైర్ అనేది కాదు. అబ్రహాం లింకన్, బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, వీళ్ళందరి మహనీయులందరి ప్రభావం నా పైన ఉంది. పూలే దంపతులు, వీళ్ళందరి ప్రభావం నా పైన ఉందన్న. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా. మీరు మర్చిపోలేని అవమానం ఏదైనా ఉందా మీ లైఫ్లో? అవమానం అంటే అదే ఇక ఊరికే నా కొలీగ్స్ కంప్లైంట్ చేయడం పని చేసేటప్పుడు. ఇది ఇక్కడ మీ ఏదో చిన్నది మీరు మీ చిన్నతనం నుంచి కానీ అవమానం అంటే ఏం లేదన్న. అంటే మీతో కాదు, ఎందుకోసం అంటే ఇలాంటి డిసిషన్స్ జనరల్ హ్యూమన్ బీయింగ్ తీసుకోవాలంటే ఇంపాసిబుల్. అయితే అవమానం అంటే ఇదే అన్న. అంటే కొందరికి బ్యాడ్ కామెంట్స్ విషయం లేదు, నేను చాలా అంటే డిసప్పాయింట్ అయ్యాను స్టార్టింగ్లో. ఎంత మంచి కంటెంట్ పెట్టు, అవుట్ ఆఫ్ 100లో 99 కామెంట్స్ వర్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ లైక్ వల్గర్. అసలు ఎందుకు ఇట్లా పెడుతుర్రు అంటే నేను ఒకసారి అంటే నేను అనాలిసిస్ చేసుకున్నాను. ఏంటంటే ఒక మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా పనులున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు, ఒక మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ ఉంటుంది. అంటే జెలస్తో పెడతానే ఉంటారు. ఇలాంటి వాటిని పాజిటివ్ మైండ్ సెట్తో దాటుకొని వెళ్ళాలి అన్నట్టే నేను అనుకున్నాను. గవే అదే మెయిన్ అంటే అంతే, ఇక అంతకంటే. ఓకే, ఇప్పుడు మీకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా రెండే మీకు జోడుగుర్రాలు లాంటివి. అవును. ఓకే, మరి మీరు మీ ఫ్యాన్స్ కానీ, మీ ఆడియన్స్ కానీ, మీ ఫాలోవర్స్ కానీ మీ ఎలక్షన్ గురించి, మీ డ్రీమ్స్ గురించి అందరికీ నేను స్పెషల్గా బ్రతిమలాడుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్, మీరు విద్యావంతులు, ఆలోచించి ఓటేయండి. మాయ మాటలు చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యక్షమైన తర్వాత అదృశ్యమై వాళ్ళ మాయ మాటల్లో పడకుండా, పడితే మాత్రం అంధకారంలోకి పోతారు. పడకుండా నేను విద్యావంతుణ్ణి, ఒక సామాన్యుణ్ణి, మేము ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఓటు నాకు వేసి గెలిపించండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గెలిచినాక కూడా నేను ఎల్లప్పుడూ మీ మధ్య తిరుగుతా, డోర్ టు డోర్. గెలిచినాక కూడా తిరిగి, నా ప్రత్యేకత అదే, నా స్పెషాలిటీ చెప్పాలంటే, తిరిగి మీ సమస్యలను పరిష్కరిస్తా, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా. ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి నన్ను బలపరచాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ పేరు మీద మళ్ళీ ఒక మినీ ట్రెండ్ సెట్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు 4 జిల్లాల అభ్యర్థిగా మీరు నిల్చున్నారు కదా, ఇప్పుడు మీరు గెలిస్తే కనుక ఇప్పుడు మీకు 4 జిల్లాల నుంచి సంబంధాలు వస్తాయి. ఎవరిని అంటే మీరు ఆప్షన్స్లో ఉండిపోతారు అప్పుడు, అవునా? మీకు ఎలాంటి అమ్మాయి ఇష్టం, ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు మీరు? అమ్మాయి అంటే నేను ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది. ఎందుకంటే సింగిల్ ఉంటేనే మనం అడుగుతున్నా, అంటే ఇప్పుడు మీరు జీతం కూడా మీకు వద్దు అంటున్నారు, మరి ఇవన్నీ ఆల్రెడీ సంబంధాలు రావట్లేదు అంటున్నారు, ఇప్పుడు జీతం కూడా వద్దంటే ఇంకెవరు వస్తారు? అయితే నేను అనుకుంటున్నా సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ ఫర్ ఎవర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే దేశం గురించి కలలు కన్న వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి, ఈవెన్ నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అక్కడికి మ్యారేజ్ చేసుకోలేడు, చేసుకుంటాడేమో బహుశా. కానీ నేనైతే చేసుకోకుండానే సర్వీస్ చేద్దామని, ఎందుకంటే నాకు సర్వీస్ చేయాలని పట్టుదల ఎక్కువ ఉంది. సింగిల్ లైఫ్ ఇస్ బెటర్. ఇది సింగిల్స్కి చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా సింగిల్గా ఉండండి, దేశానికి సేవ చేయగలుగుతాం మనం. ఇప్పుడు అలా ఇలా పూలే దంపతులు మీ ఇన్స్పిరేషన్ అన్నారు, ఇప్పుడు మరి ఇప్పటికీ పూజిస్తున్నారు కదా వాళ్ళిద్దరిని, రేపు మీరు కూడా అలాగే కావచ్చు కదా. కానీ ఏంటంటే మ్యారేజ్ చేసుకోకుంటుంటేనే సర్వీస్ ఎక్కువ చేయగలుగుతామేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మీ మమ్మీ అంటే అమ్మ నాన్న చూస్తూ ఉంటారు, మరి ప్రాబ్లం ఏమి ఉండదా మీకు? ఇక తిడతారు, ఇంటికి వెళ్ళినాక అమ్మ కొడుతుంది కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ ముసల్దాన్ని అయినా, నాకు ఇంట్లో ఎవరు లేరు హెల్ప్గా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఇంట్లో నుంచి బట్టలు తీసి బయట పడేస్తుంది. మరి కాదా? ఇప్పుడు మరి వాళ్ళకి లాస్ట్ స్టేజ్ లో హెల్ప్ఫుల్ గా ఉండాలంటే ఎవరు? ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఒక అమ్మాయి ఉండాలి కదా. అవునండి.
అన్ని మీరే అవును అంటున్నారు. మరి ఇప్పుడు మీకు సంబంధాలు ఎలా మీకు చూసే వాళ్ళకి? ఇప్పుడైతే అల్టిమేట్ గోల్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అన్న. అంటే మింగిల్ అవ్వడం అనేది తర్వాత లెట్ us see వాట్ విల్ హ్యాపెన్. మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్. సరే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు ఇన్ని మాట్లాడుకున్నాం, అన్ని సినిమాల్లో హీరోయిన్ ఉంది కదా, ఉందండి. ఆయనకి ఏది అడ్డం కాలే కదా? అవునండి. ఆయనదే అయితే మన విజయం ఇంకొక స్త్రీ ఉంటది అంటారు కదా, కాబట్టి ఏమో మీరు అన్నట్టు మరి అట్లా నా విజయంలో కీలక పాత్ర పోషించే ఒక స్త్రీ దొరికితే జాతకాలు నమ్ముతారా? నమ్మన్నా. నమ్మరా? దేవుడు జాతకాలు దేవుడు ఓకే, దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతాం కానీ జాతకాలు అయితే నేను నమ్మన్నా. ఇప్పటివరకు ఏం చూపించుకోలేదు మీరు? చూసుకోవాలి, నమ్మన్నా. ఎందుకంటే మనం ఫేట్ మనం చేసే పనులే డిసైడ్ చేస్తాయన్న ఏం చేస్తాం అనేది. అంతే. దేవుడిని నమ్ముతారా? నమ్ముతారా? ఎవరిని మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? అంటే ఇక అందరి దేవుళ్ళు ఒకటే. నేను క్రిస్టియన్ అన్న, ఇట్లా బిలీవ్ చర్చ్కి వెళ్తారా? చర్చ్కి వెళ్ళడం, ప్రేయర్ వేసుకోవడం, ఇక అన్ని అంటే మామూలుగా టెంపుల్స్ కూడా వెళ్ళడం, అందరితో కలిసిపోయి అన్ని గాడ్ ఈజ్ వన్ అని అందరిని కలిసిపోతాను, అందరితో కలిసిపోతాను. నాన్ వెజ్ తింటారా? వెజ్ అన్న, అంటే నాన్ వెజ్ తింటే బరువు పెరిగిపోతాను భయంతో. వెజ్జా మీరు? అంటే 2009 నుంచి 10th క్లాస్ నుంచి, ఎందుకంటే బరువు పెరుగుతా అని ఎప్పుడు భయం నాకు. పెరగండి, మీరు నాలాగే ఉన్నారు. వెజ్ బెటర్, ఎథికల్ వేగన్ అంటే కంప్లీట్ వేగన్. ఓ వేగన్, ఈవెన్ చాయ్ పాలు. ఓకే, మరి ఇంత డైట్ ఫాలో అవుతున్నానండి. అమ్మాయిలు ఎవరన్నా అవును, కామెంట్ రాయాలి, ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి పాలిటిక్స్కి వస్తున్నారు కదా, మీ ఫోన్ నెంబర్ కానీ ఇన్స్టా ఐడి అని చెప్తే కామెంట్స్ కానీ కాల్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి సిద్దిపేట్ మోడల్, మీరు గూగుల్ సెర్చ్ చేసిన వస్తుంది. రైట్ డౌన్ ద కామెంట్ అండ్ సెండ్ మెసేజెస్ యాజ్ వెల్ యాజ్. అండ్ మీ ఎవరైతే నాకు ప్రపోజ్ చేయాలనుకుంటారో యూ కెన్. నెంబర్, మీ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ వద్దులే, ఎందుకంటే ఇక నైట్ 12 లేట్ నైట్ 12 o'clock కూడా ఫోన్ చేసి పాట పాడవా అంటారు. జనరల్గా ఇప్పుడు నేను మీడియా మిత్రులను కాల్ చేసి డే టైంలో ఇంటర్వ్యూ గురించి అడుగుతాను. 12 గంటలకు కాల్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి కదా. ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ సమస్య చెప్పారు, ఏదో విషయం అని కాదు, పాట పాడవా, డైలాగ్ కొట్టవా. అదే అంటున్నా, ఆ టైంలో చేసి నీ టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారంటే అంటే రాత్రి గుర్తించాల్సింది వాళ్ళు కాదు, మీరు కదా. రాత్రి నిద్ర, నైట్ నిద్ర అనేది చాలా బెటర్, మంచి నిద్ర కదా. మంచిదే, మీరు రాజకీయాల్లో ఉంటుంది కాబట్టి 24 hours మీరు రెడీ టు హెల్ప్, రెడీ టు డై అన్నట్టు. ఓకే, ఈ విషయం నేను ఒప్పుకుంటాను. నరేంద్ర మోడీ కూడా 3 hours పడుకుంటాడు, మన పిఎం సార్ కూడా. నేను కూడా ఇప్పటి నుంచి అదే అలవాటు చేసుకుంటాను. మీరు పడుకోండి, ఆ తర్వాత అట్లయితే ఉన్న టైంలో మీ ఫ్యాన్స్ మీకు కాల్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. రెస్పాండ్ అయితే అక్కడ లేట్ నైట్ లో కూడా చేస్తా, అంటే నేను 3 hours పడుకుంటా కాబట్టి మిగతా టైంలో ఆన్సర్ చేస్తా. ప్రాబ్లం అయినా ప్రేమైనా చెప్పి రావు కదా. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ నా ఫ్యామిలీ, ఓకే ఆన్సర్ చేస్తా, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు మీకు రీసెంట్ గా ఉన్న హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? ప్రస్తుతం అంటే అప్పుడు సమంత మేడం ఉండే, అప్పుడు ఇప్పుడు కూడా సమంత మేడం ఎప్పుడు ఉంటది. ఇప్పటికైనా సమంత మేడం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సమంత మేడం చేసుకో అంటే డైవర్స్ అయింది కదా మేడం. ఓకే, మేడం ఒప్పుకుంటే మేడంతో కలిసి ఉండడానికి నేను సుముఖంగా ఉన్నా. మేడం ఫ్యాన్స్ కోపానికి వస్తారేమో కానీ, అంటే మేడం హెల్ప్ఫుల్ గా ఒక అసిస్టెంట్ లాగా. ఇప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు మన తెలంగాణ అంటేనే మంచి పార్టీ మోడ్ లో ఉంటుంది జనరల్ గా. మీరు డ్రింక్ చేస్తుంటారా? చేయరా? ఓకే, అంటే అలవాటు లేదు. అలవాటు లేదు, డ్రింక్ అలవాటు లేదు. డ్రింక్స్ అలవాటు లేనప్పుడు మీకు సర్కిల్ కూడా తక్కువనే ఉంటుంది కదా. తక్కువ, చాలా తక్కువ. మీకు సపోర్ట్ కానీ లేదంటే కష్టాల్లో కానీ నష్టాల్లో కానీ కాంటాక్ట్స్ దొరకవు ఎక్కువ. అవునన్నా, ఎందుకంటే డ్రింక్స్ అలవాటు లేదు కాబట్టి ఎక్కువ ఉండరు కాంటాక్ట్లో ఎక్కువ. అట్లా లేరు కాబట్టి కోమటి చెరువు దగ్గర మీకు కొలాప్స్ అయింది కదా. అది కూడా ఒక రీజన్ కావచ్చు అన్న బహుశా. దేవుని నమ్ముతారు కాబట్టి ఒకటి మనల్ని డైవర్ట్ చేశాడంటే ఇంకోటి ఏదో మనకి రైట్ వే చూపిస్తున్నాడు అని బిలీవ్ చేస్తారు. అది బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఒక డోర్ క్లోజ్ చేసినంటే ఒక శ్రేష్టమైంది, మంచిది నెక్స్ట్ ఆపర్చునిటీ ఇస్తాడు అని నమ్ముతాను. బైబిల్లో మీకు ఇష్టమైన కొటేషన్ ఏది? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి అని ఉంటుంది అని ఒకటి. సూపర్. మనం సెల్ఫ్ లవ్ ఎట్లా వేసుకుంటామో ప్రతి ఒక్కరిని అట్లా లవ్ చేయాలి. కానీ మిమ్మల్ని ఎవరు లవ్ చేయట్లేదు, అదే బాధ అవుతుంది. లవ్ చేయరు అందరు ప్లీజ్. మళ్ళీ అందరూ ఇప్పుడు 83K ఫాలోయింగ్ ఉంది, అందరు మిమ్మల్ని ఇష్టపడే కదా. అంటే 83 కాస్త
1 million కావాలి, 1 అంత అందరు కూడా లవ్ చేయండి అంటున్నా. 1 million కాదు, 10 million వెళ్ళిపోయినా దట్ ఫర్ ఉంటారు కదా, వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నా. అవునండి. ఓకే, సరే. మీరు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని వచ్చింది, మీరు ఎలా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు? అయితే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాను నేను, కరెక్టే, కానీ దాని కాన్సిక్వెన్స్ కూడా చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు సంబంధం దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఊరు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, జీవితాంతం పూల్లో పెట్టి చూసుకుంటా, కడదాకా నీతో కలిసి ఉంటా అని చెప్తే ఏమంటారు తెలుసా? గెట్ అవుట్ రవేష్ ఫెలో అంటారు. అదే ఒకడు వచ్చి నేను నీ ప్రాణం తీస్తా అని చంపి చికెన్ లాగా పీసెస్ చేసి సూట్ కేసులో పెట్టి డ్రైనేజ్లలో ఎక్కడో పడేయడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, అలాంటి వాళ్ళని నమ్ముతారు. మంచి వాళ్ళ జెన్యున్ గా లవ్ చేసేవాడిని నమ్మరు. నన్ను నమ్ముర్రి, నన్ను ప్రేమించరు. అంటే ఇప్పుడు మీరు చేసి మీరు రిజెక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రిజెక్ట్ అయ్యే అంటే రిజెక్ట్ అంటే నేను ప్రపోజ్ అట్లా ఏం చేయలే, కానీ రిజెక్ట్ ఏం కాలే. కానీ ఇప్పుడు ఎవరైనా చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేయలేదు, మీరు చేసి ఉండాల్సింది కదా. నాకు ఎప్పుడు అంటే చేద్దాం అనుకుంటే సిగ్గు ఎక్కువ, నాకు బిడియం ఎక్కువ. ప్రపోజ్ చేద్దామని 2-3 అనుకున్నా, కానీ చేయలేకపోయాను. ఎందుకలా? మహేష్ బాబు ఫ్యాన్ మీరు, ఎంత టెరిఫిక్ ఉండాలి ఇట్లాంటి విషయాలు. ఇక అంటే ఇక నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, దగ్గరికి పోయి మాట్లాడదాం అనుకుంటే సిగ్గు ఆగిపోయాను. 83K వాళ్ళు కూడా ఉన్నారా? లేరు, వాళ్ళైతే లేరు, 83Kలో లేరు. అంటే వాళ్ళ నా క్లాస్మేట్స్. వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్, వాళ్ళు దే గాట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ చిల్డ్రన్. లేట్ అయ్యారు అంతేనా? అంటే లేట్గా రియలైజ్ అయ్యారు. అంటే దగ్గరికి దాకా వెళ్ళినా, కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు కదా, ఆ సిద్దిపేట మోడల్ లాంటి వాడు దొరికితే మాకు బాగుండని ఏమన్నా. నేను ఎప్పుడు కలవలే, మాట్లాడలే, కానీ బహుశా ఫీల్ అవుతుండేమో. డెఫినెట్గా అండి, ఇంత కంటెంట్ ఉన్న వ్యక్తిని మిస్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది? దేవర్ స్ట్రగ్లింగ్ అనుకుంటా, ఇప్పుడు స్ట్రగుల్ అవుతారు అనుకుంటా బహుశా. మామూలుగా టీవీలో ఏం చూస్తారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడడం ఇష్టం మీకు? ప్రోగ్రామ్స్ అంటే మూవీసే ఎప్పుడన్నా. ఇన్స్టాలో ఇప్పుడు మీకు 83K ఫాలోవర్స్ ఉన్నారు కదా, మీరు ఇష్టంగా ఫాలో అయ్యే క్యాండిడేట్ ఎవరు ఇన్స్టాలో? నాకు ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చింది కదా, అన్న స్కూటీ ఇవ్వగానే ఫాలో కొట్టిన. అంటే అంతకుముందే కొట్టిన. అంటే ఏం చేసుకుంటారు? ప్రాంక్ వీడియో చేస్తాడు కదా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. స్కూటీ ఇచ్చిండు, అన్నది ఒకటి ఫాలోయింగ్ ఉంది. ఇంకా అన్నని మళ్ళీ ఒకసారి కలిసి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి, ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్పండి. ఇమ్రాన్ అన్న నాకు స్కూటీ ఇచ్చిన, సైకిల్ ఉందని చూసి స్పెషల్ థ్యాంక్స్ అన్న నీకు. ఎందుకంటే సైకిల్ మీద తిరుగుతుండు, పాపం ఇబ్బంది పడుతుండే అని 1 lakh rupees స్కూటీ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ముందు కూడా నేను మిమ్మల్ని కలిసి సపోర్ట్ తీసుకుంటే ఇమ్రాన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, అంటే ఇప్పటివరకు మీకు ఇప్పుడు జనరల్గా చిన్న ఫేమస్ అయితేనే వాళ్ళని ఫంక్షన్స్ కానీ జనరల్గా పిలుస్తుంటారు, మీకు అలా ఇన్విటేషన్స్ కానీ? కాలేజ్ ఫెస్ట్లకి ఇంకా ఫంక్షన్స్లకి ఇంతవరకు అయితే ఏం పిలవలేదన్న. ఎప్పుడు కూడా ఇన్విటేషన్ రాలేదు. ఇంకా రీసెంట్గానైతే ఒక అన్న గృహప్రవేశం ఉంది, రా తమ్ముడు నువ్వు, మా పిల్లలందరూ నేను ఇష్టపడతారు అని అన్నాడు. అదైతే ఫస్ట్ ఇన్విటేషన్ అన్న. అంటే ఏమైనా పేమెంట్ ఇచ్చారా మరి? పేమెంట్ ఏం లేదు, జస్ట్ అంటే ఆప్యాయత అని రాదు. నేను కూడా బర్త్డే విషయం చెప్తా కదా ఎవరికైనా, చెప్పమంటే ఏం డబ్బులు ఏం తీసుకోను, ఎందుకంటే వాళ్ళ ద్వారా రీచ్ అవుతుంది కదా అని ఆప్యాయత అనురాగంతో చేస్తా. రీచ్ అయిన వరకు చాలు కదా, మీరు క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాచ్ చేసుకోవాలి, కానీ నాకేంటంటే ఆప్యాయత అనురాగం ప్రేమను పంచడం అలవాటు అయిపోయింది. అనురాగం మమకారం వాటితోనే ఇలాంటి దరహాసం వరకు ఆగిపోయారు మీరు. వెంకటేష్ గారు, మీరు వస్తున్నారని జస్ట్ మాకు 1 hour బిఫోరే తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ 1 hour గ్యాప్లో లాగౌట్ అయ్యి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ కూడా మళ్ళీ వచ్చారు ఆఫీస్కి. మేమంటే మనం లాస్ట్ టైం కోమర్చేరులో కలిసాం కదా, నేను చెప్పాము తెలుసు వెంకట్, మాకెందుకు తెలియదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు, విత్ యువర్ పర్మిషన్. సో మీరు ఇంతకు ముందు సైకిల్ నడిపేవారు కదా? అవును మేడం. మహేష్ బాబు కూడా శ్రీమంతుడు మూవీలో సైకిల్ నడుపుతారు. మిమ్మల్ని ఎవరైనా మహేష్ బాబు లాగా మీరు ఉంటారు అని చెప్పారా? చెప్పారు మేడం. ఎందుకంటే సైకిల్ మీద వస్తే అందరూ, అంటే నా కొలీగ్స్ అయినా అక్కడికి వచ్చే విజిటర్స్ కూడా శ్రీమంతుడు వస్తుండ్రా సైకిల్ మీద అని ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు మేడం. చాలా అదే, అంటే దాని మీద ఒక పాట కూడా వేసిన నేను, స్పూఫ్ లాగా, పోరా సిద్దిపేట మోడల్, పోరా సిద్దిపేట మోడల్ అని శ్రీమంతుడు సాంగ్ పాడి ఒక రీల్ చేసిన మేడం. చాలా మంది అట్లా కంపేర్ చేస్తారు మేడం నన్ను, సైకిల్ ఉంది కాబట్టి. వెంకటేష్ గారు, మీరు ఇంతకుముందు నార్మల్గా సిద్దిపేటలో నార్మల్ పీపుల్లో ఉండి
మీరు సిద్దిపేటలో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ నార్మల్గా మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీరెవరూ తెలియదు. ఫస్ట్ చిన్న చిన్న వీడియోస్తోనే అంత హిట్ అయినా కాకపోయినా తర్వాత మీరు అందరూ నార్మల్ ఇంకా ఈ అతను ఏంటి ఆ వీడియోలు ఏంటి అని కామెంట్ చేశారు. దాని తర్వాత వెంటనే మీరు ఇంగ్లీష్లో ఎప్పుడైతే ఫారినర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారో అది మా కోసం ఒక్కసారి అప్పుడు హైలైట్ అయ్యారు. అది మా కోసం అలా ఒక చిన్నగా ఇప్పుడు మీరు ఇక్కడే ప్లేస్ ఊహించుకొని దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి చెప్పండి. ఓకే. అంటే జనరల్‌గా విజిటర్స్ వాళ్ళని అడుగుతా అన్న. ఎట్లా అంటే వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అండ్ హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ విజిటెడ్ దిస్ రూబీ నెక్లెస్ రోడ్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండ్ బోటింగ్, స్కై సైక్లింగ్. హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ కెన్ యూ టెల్ మీ ఇన్ ఫ్యూ వర్డ్స్ అని ఇట్లా అడుగుతాను. లేకుంటే వాళ్ళు నన్ను అడిగారు అనుకోండి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పడం ఏంటంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ దిస్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ లక్నవరం. And ruby necklace road, which is ruby means dark red color, theme is red in color, and importantly specifications are having synthetic walking track, which is very comfort to walk on the track. And evening we will put on the lights, lighting effect is dynamic, so that you will have wonderful experience to feel the music, to spend the time. And even night garden is here, which is India's second largest, first one is in Ahmedabad. And boating, laser musical fountain, sky cycling is an adventurous sport activity. All I can say, you will have wonderful experience here at Komarcheru Siddipet. Must visit tourism attraction here at Siddipet. ఓకే, సూపర్ సూపర్ వెంకటేష్ గారు. ఈ మధ్య సాధారణంగా ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కొంతమంది ఫాలోవర్స్ పెరగగానే నాకేదో ఫాలోవర్స్ ఉన్నారు, నాకేదో ఓటింగ్ చేస్తారు అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేగా ఎంపీగా ఇట్లా చేస్తున్నారు. అంటే రీసెంట్గా చూసినాం బరెలక్క అని చాలా మందిని. అంటే మీరు మళ్ళీ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం మీరు నామినేట్ చేస్తున్నారు, అంటే పొలిటికల్గా ఎంట్రీ ఇద్దాం అనుకుంటారా లేకపోతే జనానికి ఏం చేద్దాం అనుకుంటారా? అన్న ఇది నైస్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది కూడా అన్నారు మీరు అన్నట్టే, ఏంటంటే బర్రెలెక్కని చూసి ఇతను వేస్తుండు, మా నాన్నగారితో కూడా అన్నారండి క్వశ్చన్ ఇట్లాంటి ఒపీనియన్. అయితే నేను అయితే ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏంటంటే హానెస్ట్గా చెప్తున్నా, సర్వీస్ చేయాలనేది నా అల్టిమేట్ గోల్ అన్న. ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకొని ఫాలోవర్స్ పెంచుకోవడము, లేదా అంటే ఫోన్పే నెంబర్ పెడితే డబ్బులు వస్తాయి అనేది ఇది కాకుండా నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను యూపీఎస్సీ సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా. అయితే ఒక సివిల్ సర్వెంట్గా మనకు కొన్ని పరిధులు ఉంటాయన్న, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సర్వీస్ చేయడానికి. మన పొలిటీషియన్ అయితే మాత్రం నోబెల్ ప్రొఫెషన్, సర్వీస్ బాగా చేయగల, విస్తృతమైన సేవ చేయొచ్చు అని ఒక సర్వీస్ ఇస్ మై మోటో అన్న. అందుకే వచ్చిందన్న హానెస్ట్లీ స్పీకింగ్. ముందు సర్వీస్ చేయాలంటే మీరు ఏ పదవిలో ఉన్నా డబ్బులు ఉండాలి కదా. డబ్బులు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఫండ్స్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. అవునన్న. మీరు ఒకవేళ గెలిచారనుకోండి, గెలిచిన తర్వాత ఫండ్స్ రావు, అప్పుడు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటారు? అవునన్న, అది కూడా కరెక్టే. ఎందుకంటే రీసెంట్గా కూడా తిన్మార్మల్ అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో, అంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిండు, నేను ఇది చేయాలనుకుంటున్నా, నాకు ఫండ్స్ వస్తలేవు, నేనేం చేయాలి అని అంటుండు. కాబట్టి ఏంటంటే ఫండ్స్ రాకుంటే నేనైతే అంటే రావడం గురించి కొట్లాడి ఫండ్స్ తెచ్చుకుంటామని అంటారు కదా, ఆ విధంగా రాబట్టడానికే ప్రయత్నిస్తా. లేకున్నా కానీ అంటే ఆ హోదాలు ఉంటాం కాబట్టి గెలిచినప్పుడు మనం ఏదైనా ఒక చేయగలుగుతాం, ఆ పొజిషన్లో ఉంటాం కాబట్టి ఏ విధంగానైనా ఫండ్స్ రాబట్టి తీసుకొచ్చి పనిచేసే విధంగా ప్రయాసపడతాను. మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్న సీఎంఏ చేయలేకపోతున్నారు మోడీ దగ్గర నుంచి పైసలు తీసుకురావడం. మీరు గెలిచాక ఎలా మీ ఆలోచన? అది కూడా కరెక్టే అన్న. అంటే ఫండ్స్ తీసుకురావడం అంటే అదొక సవాల్తో కూడుకున్న విషయమే. కాకపోతే ఆ సవాళ్ళు అంటే మనకు ఆ ప్లాట్ఫామ్ మీద పొలిటికల్గా మనం గెలిచినాక ఎట్లా నెక్స్ట్ ఏ విధంగా చేస్తే ఎట్లుంటుంది అనేది మనం అంటే లైఫ్ ఈజ్ అంటే లెర్నింగ్, ఇది ఆల్వేస్ మనం లెర్నర్స్ కాబట్టి నేర్చుకొని ఇట్లా రాబట్టాలి అనేది నేర్చుకొని ఆ సవాళ్ళను స్వీకరించి ముందుకెళ్ళి ఖచ్చితంగా అల్టిమేట్ గోల్ అయితే చేస్తా అన్న ఒక నమ్మకంతో ముందుకెళ్తా అన్న, చేస్తా అని ఉంది అన్న నాకు. అన్న మోడీ లేక రాహుల్ గాంధీ లేక ఉండాలనుకుంటున్నా, మళ్ళీ లవ్ స్టోరీ కావాలని అంటున్నావు ఎందుకన్నా? లవ్ స్టోరీ ఏంటంటే జస్ట్ ఫన్ గా చెప్పిన నేను, అంటే మీరు నవ్వడానికి. ఎందుకంటే ఎంతసేపు ఒకటే అంటే ఇట్లా ఇంటర్వ్యూ ఇట్లా ఇస్తే వీడు అసలు ఫన్ లేదు వీని దగ్గర, వీడు అసలు నవ్వే స్మైలింగ్ ఫేస్ కూడా లేదు వీని దగ్గర అంటారని జస్ట్ మధ్యలో ఫన్ జనరేట్ చేసింది అన్న. ఓకే ఓకే. కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే సర్వీస్ అన్న. పాస్ట్ లవ్ స్టోరీస్ ఏం లేవా అన్న? లవ్ స్టోరీ నా అందమైన ఫేస్ కి, నా అందమైన కట్అవుట్ కి సిద్దిపేట మోడల్ అయినాక కూడా లవ్ స్టోరీలు అయితే లేవన్న. ముందు ఉంటాయని అనుకుంటున్నా. ఉంటే మాత్రం ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీద్దామన్న. అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్పండి. లవ్ స్టోరీ నిజం అన్న, నిజం లేదు. ఎమ్మెల్యేగా పోటీ ఎందుకు చేయాలంటే హరీష్ రావు నిలబడ్డాడనే మీరు పక్కకు జరిగారా లేకపోతే మీ అంతలో మీరే పక్కకు జరిగారా? అప్పుడు పని చేస్తున్నా కదా, చెప్పినా కదా ఇంతకు ముందుదే చెప్తున్నా మళ్ళీ ఆన్సర్. అప్పుడు పని ఉండే, నెలకు 15,000 ఇట్లు ఇస్తున్నా.
వాచ్మెన్ పని చేస్తున్నా కదా అన్నట్టు ఏ పని అయితే తీరా ఇక 12 గంటల డ్యూటీ అరే ఇలా రోజైతే అయిపోయిందిరా అన్నట్టు డ్యూటీ చేసేటప్పుడు అది నాకు అంటే ఆలోచన లేకుండే. తర్వాత అదే ఆలోచన లేకుండే తర్వాత పనిగా నా కొలీగ్స్ కంప్లైంట్ చేయడం ద్వారా అది పోయినాక నేను అంటే ఇక నేను చదువుకున్నోడిని ఇంకా నాలెడ్జ్ ఉంది ముందుకు రావాలి అన్న సంకల్పంతో వచ్చిన తర్వాత వచ్చిన. అంటే జాబ్ తీసేసిరని చెప్పి జనాలకు సేవ చేద్దాం అనుకున్నారా? జాబ్ తీసేసిన అది కాదు కానీ ఏంటంటే అది 12 అవర్స్ ఉంది. జాబ్ తీసేస్తేనే సర్వీస్ చేయాలని కాదు కానీ యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి. సరే అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు కదా, అసలు ఎమ్మెల్సీ గురించి మీకు ఏం తెలుసు? అసలు గెలిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్సీ గురించి అంటే ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది ఆర్టికల్ 169 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 169 ప్రకారం ఉంటుంది. ఇవి మన 6 రాష్ట్రాలలో ఉన్నాయి, మన దేశంలో 6 స్టేట్స్లో ఉన్నాయి. అయితే ఇవి మళ్ళీ 5 రకాల ఎమ్మెల్సీలు ఉంటాయి. అంటే టీచర్ల ఎమ్మెల్సీలు అంటే టీచర్లు ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, ఇంకోటి ఎమ్మెల్యేని నామినేట్ చేసేది, గవర్నర్ ఎన్నుకునేది, లోకల్ అథారిటీస్ ఎన్నుకునేది, ఇట్లుంటాయన్న. అయితే నేను గెలిచినాక మాత్రం ఏంటంటే కౌన్సిల్లో నేను గొంతు విప్పి ప్రశ్నించడం అనే కాకుండా నిధులు తీసుకొచ్చి పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తా అన్న. ఒకటన్నా పర్టికులర్గా ఎవరైనా ఇప్పుడు ఒక సేవ చేయాలనుకుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి దాన్ని అంటే నీ లైఫ్లో ఒక ప్రభావితం జరిగితే అరే ఇది ఇక్కడ జరగకూడదు, నేనుంటే ఇట్లా చేయగలను అని మీ లైఫ్లో అట్లాంటి ఇన్సిడెంట్ ఏం జరిగింది? అయితే ఇన్సిడెంట్ అంటే ముఖ్యంగా నాకు అట్లాంటిది జరగలే కానీ ఒకటి అయితే చెప్తున్నాను దానికి సంబంధించి. ఇప్పుడు ఎవరైనా సరే XYZ పేర్లు అయితే చెప్పాను కానీ కామన్గా ఇప్పుడు మనకు కూడా తెలిసింది డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కానీ అది గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే కొందరు ఏంటంటే అది ఉద్యోగం లాగానే చేసుకుంటూ అసలు గెలిచినాక అసలు ఈ పోస్ట్ ఎమ్మెల్సీ అనే పోస్ట్ ఉంటుందా, అసలు ఎమ్మెల్సీ అసలు ఎవరు ఎమ్మెల్సీ అని ఇట్లాంటి ప్రశ్నలు మైండ్లో ఉంటాయి. కాకపోతే అట్లాంటి ప్రశ్నలు మధ్యలో మెదలకుండా నేను నిరంతరం పబ్లిక్ మధ్యలోనే వండుకుంటా సర్వీస్ చేస్తా. అంటే ఒక క్లీన్ పాలిటిక్స్, ఒక రియల్ పొలిటీషియన్ అన్నట్టు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుందామా, ఇమేజ్ అనే కాదు కానీ రియల్ సర్వీస్ చేద్దామన్న ఒక సంకల్పం ఉందన్న నాకు. అంటే పొలిటీషియన్స్లో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అబ్రహం లింకన్. ఎందుకంటే ఆయన 0 నుంచి స్టార్ట్ అయ్యిండు, అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండు. చాలా సంతోషం అది, ఎందుకంటే ఆయన ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాడు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, అబ్రహం లింకన్. ఇండియాలో ఎవరు లేరనా? ఇండియాలో అబ్దుల్ కలాం కూడా లాస్ట్ చనిపోయినాక ఆయన దగ్గరికి చాలా మంది వెళ్ళి చూస్తే ఆస్తిపాస్తులు ఏం లేవు, పుస్తకాలే ఉన్నాయి ఆయన ఆస్తి, బుక్స్. కాబట్టి నిస్వార్థంగా దేశానికి సేవ చేసిండు ఏం సంపాదించుకోకుండా. అట్లా ఆయన ప్రభావం ఆయన కూడా ఆదర్శం అందరికీ.